హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఇంకొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. సో మేమైతే ఈ సండే రోజు ఈకో ఫ్రెండ్లీ పార్క్కి అయితే వెళ్ళినాం. సో అక్కడ ఏమేమి ఉంటుంది అనేది చూపిస్తాను. చూసారు కదా, ఈకో ఫ్రెండ్లీ పార్క్ దగ్గర ఇది ఉస్మాన్ సాగర్ అనమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడికి రీచ్ అయ్యాం. సో ఇక్కడ క్యూఆర్ కోడ్తో మనం అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చాం. సో ఇక్కడ వేస్ అనమాట, ఇక్కడికి బర్డ్ పార్క్ వే అనమాట. ఇక్కడ నుంచి అయితే మేము మెయిన్గా వచ్చింది బర్డ్ పార్క్ చూడడానికి కాబట్టి సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళినాం. సో టికెట్ వచ్చేసి ఒక్కరికి 100 రూపీస్ ఉంది దీంట్లో. సో మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత బర్డ్ పార్క్లోకి మళ్ళీ వేరు టికెట్స్ అనమాట. సో లొకేషన్ చూసారు కదా, ఎంత బాగుంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. పక్కన ఉస్మాన్ సాగర్ ఉంది కదా, చాలా బాగా కనిపిస్తుంది. మేమైతే షూట్ చేసే బిజీలో ఉన్నాం. సో ఎట్లయితే వెళ్ళిపోతున్నాం. మా చిన్నోడు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు బర్డ్స్ చూడాలని చెప్పేసి. అంటే ఎక్కువ వీడియోస్లలో, నార్మల్గా షార్ట్స్లలో దాంట్లో అది వీడియోస్ ఇట్లా బర్డ్స్కి ఫీడ్ చేయడం ఇవన్నీ వీడియోస్ చూసిండు అనమాట. సో ఆ ఎగ్జైటింగ్లో వెళ్తున్నాడు వాడు ఫాస్ట్గా. సో చూస్తారు కదా, ఎంత బాగుంది కదా వ్యూ అసలు. నిన్న సండే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వరకు ఎండ బాగానే ఉంది. సరే ఈవినింగ్ కొంచెం చల్లగా అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా వ్యూ ఇది. మెయిన్గా బర్డ్ పార్క్ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చినాం మేము. చాలా బాగుందని విన్నాం. సో ఇదైతే వ్యూ అనమాట. నాకు ఇట్లా వ్యూస్, కూల్ వెదరు, ఇట్లా వ్యూస్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే షూట్ చేసిన. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఉంది, గేమ్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చాలా పెద్దదన్నమాట అసలు. సో మెయిన్గా మేము వచ్చింది అయితే పార్క్ కోసం. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. సో మెయిన్గా మేము వచ్చింది అయితే పార్క్ కోసం కాబట్టి, బర్డ్ పార్క్ కోసం కాబట్టి మేమైతే డైరెక్ట్ ఫస్ట్ బర్డ్ పార్క్ దగ్గరికి వెళ్ళినాం అనమాట. సో ఇక్కడ బర్డ్ పార్క్లో యాక్చువల్లీ టికెట్ ఎంత అంటే 200 రూపీస్ అంట. సండేస్, నార్మల్ డేస్ అయితే పర్ హెడ్ 150 అంట టికెట్. సో లోపలికి అయితే వెళ్ళినాం. ఎండ అయితే బయట చాలా ఉంది. సో లోపల బర్డ్స్ అసలు ఎలా ఉంటాయా అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇక్కడ వీళ్ళు ఏం అరేంజ్ చేశారంటే, ఇక్కడ మొత్తం ఇట్లా ఉంది కదా నెట్, ఆ నెట్ త్రూగా మన ఇట్లా రెయిన్ పడితే ఇట్లా నార్మల్గా అట్లా పెట్టిరనమాట. అంటే ఏమంటారు, ఇట్లా మనం రిసార్ట్స్లలో నార్మల్గా రెయిన్ డ్యాన్స్కి ఎలా పెడతారో అట్లా చిన్న ముసురులాగా ఇట్లా పడేటట్టు పెట్టినారనమాట. లోపల చాలా అంటే చాలా కూల్గా ఉంది. బయట అయితే ఎండలు మండిపోతున్నాయి, కానీ లోపల బర్డ్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత అసలు మేము అనుకున్నాం అసలు బర్డ్స్ ఎలా ఉంటాయి అసలు ఈ ఎండకి అని చెప్పేసి అనుకున్నాం. చూస్తారు కదా, అక్కడ అందరూ ఫీడ్ చేస్తున్నారు అనమాట బర్డ్స్కి. అందరు చేతులలో పట్టుకొని బర్డ్స్కి ఫీడ్ చేస్తున్నారు. సో లోపలైతే చాలా కూల్గా ఉంది. సో ఇట్లా అసలు చెప్పాలంటే లొకేషన్, వెదర్ చాలా అంటే చాలా బాగుంది అటు సైడు. బట్ వర్తియా అంటే ఇంకా బర్డ్స్ అయితే ఎక్కువ ఏం లేవు. ఇంకా దాంట్లో ఉన్నది మెయిన్గా స్పెషల్ ఈకో ఫ్రెండ్లీ పార్క్లో బర్డ్స్కి ఫీడ్ చేయడం ఒక్కటే స్పెషల్గా అనిపించింది నాకైతే. చూసినారు కదా. సో ఇక్కడ వచ్చేసి డక్స్ ఉన్నాయి. సో డక్స్కి ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయన మన హ్యాండ్కి ఫుడ్ ఇస్తున్నాడు. సో తినిపించచ్చు, మీరు ఫీడ్ చేయొచ్చు అని చెప్పేసి. సో అందరు హ్యాండ్కి ఫుడ్స్ ఇస్తే వాటికి తినిపిస్తున్నారు బర్డ్స్కి. వాటి మూతులు ఇంత ఉన్నాయి, కొరికితేమని భయం వేస్తుంది అసలు. చూడండి ఎట్లా పడుతున్నాయి, అసలు హ్యాండ్ పెట్టడమే ఆలస్యం, కొరికేటట్టు వస్తున్నాయి మీదికి అసలు. సో ఇక్కడైతే బర్డ్స్ గురించి అయితే రాస్తారంట, ఒక్కొక్క బర్డ్ ఏంటి అసలు దాని గురించి అనేది.
ఎన్ని ఇయర్స్ ఉంటుంది, దాని ఫుడ్ అవన్నీ రాశారనమాట. సో ఇట్లా అయితే మొత్తం నెట్టేసేసారు మొత్తం అసలు ఆ ప్లేస్ మొత్తంకి. అంటే ఇంకా దాంట్లోనే అవి మరీ కట్టేయకుండా మరీ బంధించకుండా ఇట్లా ఫ్రీడమ్గా ఒక పెద్ద ప్లేస్లో ఇట్లా నెట్టేసేసారు. సో అవి ఇంకా వాటికి బయటికి ఐ మీన్ బంధించినట్టు కూడా ఏమనిపించదు, చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి అన్నమాట, ఎక్కడ కూడా బంధించలేదు. సో అక్కడక్కడ ఇక్కడ వాళ్ళ ఆ ప్యారెట్స్ గురించి, ప్యారెట్స్ చాలా ఉన్నాయి, బర్డ్స్ గురించి ఇలా అయితే వాళ్ళు వాటర్ అండ్ ఫుడ్ అరేంజ్ చేసినారు అనమాట మధ్య మధ్యలో. సో ఇంకా అవి ఫ్రీడమ్గానే తిరుగుతున్నాయి అనమాట ఇలా. సో అన్నీ ఫ్రీడంగానే వదిలేస్తారు కాబట్టి అక్కడక్కడ వీళ్ళు ఫొటోస్ అనేది తీసుకుంటున్నారు. సో ఇక్కడైతే పెద్దది ప్యారెట్ ఉందన్నమాట. సో అది చూద్దామని అయితే మేము వచ్చినాం. సో ఇక్కడ చూసేసరికి చిన్నది ఉంది, బట్ లాస్ట్లో పెద్దది చూపిస్తాను నేను మీకు. సో ఇవేంటంటే దాంట్లో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. సో మనకి టచ్ చేసే ఛాన్సెస్ అయితే లేదు, బికాస్ టచ్ చేస్తే 5,000 ఫైన్ అని ఉంది అక్కడ. సో మా వాడైతే చాలా ట్రై చేస్తుండే దాని మీదకి ఎక్కించుకోవాలని చెప్పేసి, దాని కింద పడి వెదబడి ఫుడ్ హ్యాండ్లో వేసుకున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, కానీ అది మాత్రం మీదకి ఎక్కుతలేదు. బికాస్ మనకు టచ్ చేయొద్దని రూల్ ఉంది అక్కడ. సో అవంతలు అవి మన హ్యాండ్ మీదకి వస్తే ఓకే, అందుకని మా వాడు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు, బట్ అది రాలేదు. ఫైనల్గా అయితే మా పెద్దోడు ఫుడ్ పట్టుకొని వచ్చేసరికి అదైతే ఎక్కింది ఇంకొక బర్డ్. సో ఇలా అనమాట, అసలు ఫుడ్స్ వాళ్ళే ఇస్తున్నారు ఫుడ్ తీసుకొని ఇట్లా. ఇదైతే తినేటప్పుడు సెల్ఫీ ఇది ఎగిరిపోతుందేమో అనుకున్నా కానీ అసలు ఎగిరలేదు, మంచిగా ఫోటో తీస్తుంటే కెమెరాకి పోజ్ ఇస్తుంది ఇది. చూసారు కదా, ఇలా బర్డ్స్ మన హ్యాండ్లో ఫుడ్ పట్టుకోగానే వచ్చి అవంతలు అవే తింటున్నాయి. సో ఇదొక గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగా అనిపించింది. ఇంతకు మించి దీంట్లో ఏమైనా ఉంది అంటే జస్ట్ పార్క్ అంతే ఇది, ఇంతకు మంచి ఏ యానిమల్స్ లేవు, జస్ట్ బర్డ్స్ పార్క్ ఒక్కటి దీంట్లో స్పెషల్ ఉంది. ఇంకా మిగతా అంతా నార్మల్ పార్క్స్ లానే నార్మల్గా గేమ్స్ పిల్లలకి అన్నీ ఇవే ఉన్నాయి. సో ఫైనల్గా అయితే మేము ఈ బర్డ్ పార్క్స్ని చూసి మెయిన్గా దీనికోసమే వచ్చినాం కాబట్టి చూసేసి అయితే ఎగ్జిట్ అయినాం. అండ్ ఇక్కడ వ్యూ చాలా బాగుంది కాబట్టి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా పైనుంచి వ్యూ అనమాట, వ్యూని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఆ పార్క్లో స్పెషల్ ఏంటి అంటే ఆ బర్డ్స్ పార్క్స్ అండ్ మన హ్యాండ్తో మనం ఫీడ్ చేయడం, అదొకటి నాకు అందులో మంచిగా అనిపించింది. కానీ నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే చాలా బాగుంటుంది వీళ్ళకి. సో ఫైనల్గా అయితే ఇదైతే వీడియో, మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఇంతసేపు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Bye bye all.